కట్ చేస్తే నిన్న హాలోవిన్ లేకుండే. స్కూల్కి వెళ్ళాక మ్యామ్ ఫోన్ చేసి మ్యామ్ హాలోవిన్ ఇస్ టుమారో అనగానే నాకు గుండె ధడేలంది. అంటే హౌ కుడ్ ఐ డూ దిస్ అని చెప్పి ఒకటిసారి ధడం అని అయిపోయి ఎంత ఏడ్చానంటే మ్యామ్కి చెప్పా, మ్యామ్ కెన్ ఐ టాక్ టు అర్హాన్ ప్లీజ్ కుదిరినప్పుడు అని. ఫస్ట్ టైం కాబట్టి, అంటే ఫస్ట్ టైం నేను అర్హాన్ ఆమిర్ ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. ఇట్స్ డెఫినెట్లీ అవర్ ఫస్ట్ కాబట్టి ఇట్స్ అ మెమరీ. ఓ మై గాడ్, హూ ఇస్ దిస్? చదా చదా పా పెట్రోల్. Do it while you're young. Take the girls tonight. Sing the sleighing song. Did you have fun, Amin? Yes, it seems. He also wants to go again. Hi guys, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, సో ఇవాళ ఆల్రెడీ 1:25 అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. సరే వ్లాగ్ చేద్దాం, పొద్దున్న అనుకున్నా వ్లాగ్ చేద్దాం అని చెప్పి ఇవాళ ఫస్ట్ అయితే 31st of October ఇవాళ అర్హాన్ స్కూల్లో హాలోవిన్ సెలబ్రేట్ చేస్తున్నారు. మా అర్హాన్ పొద్దున పా పెట్రోల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు అనమాట. పా పెట్రోల్లో చేజ్ ఉంటాడు కదా, ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. అయితే నేను నా తప్పు వల్ల బై మిస్టేక్ నిన్న హాలోవిన్ అనుకుని నిన్న మా అర్హాన్ని డ్రెస్అప్ చేశాను నింజా కాస్ట్యూమ్లో. ఫస్ట్ అయితే తనకి ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలని లేకుండే, హాలోవిన్ కాస్ట్యూమ్ వద్దు అంటుండే అనమాట. ఐ వాజ్ లైక్ లేదు వెళ్ళాలి వాళ్ళ హాలోవిన్ అని చెప్పి ఫోర్స్ చేసి వేశాను. కట్ చేస్తే నిన్న హాలోవిన్ లేకుండే. స్కూల్కి వెళ్ళాక మ్యామ్ ఫోన్ చేసి మ్యామ్ హాలోవిన్ ఇస్ టుమారో అనగానే నాకు గుండె ధడేలంది. అంటే హౌ కుడ్ ఐ డూ దిస్ అని చెప్పి, అంటే ఇద్దరు అయ్యేసరికి ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో తక్కువ అయిపోతుందని చెప్పి ఎంత ఏడ్చానంటే నిన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళి నా వల్ల అవ్వట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్ అని చెప్పి అలా ఎలా చేసేసాను. 31st వేయాల్సింది 30th వేసి పంపించేశాను. ఆబ్వియస్లీ ఎక్స్ట్రా స్పేర్ డ్రెస్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళాక మ్యామ్ అది చూసి డ్రెస్ మార్చేశారు. బట్ నాకు ఒకటేసారి నేను ఇలా చేసేసాను, నా వల్ల తప్పు జరిగిపోయింది, ఇంత పెద్ద తప్పు జరిగిపోయింది, ఇంత బ్లండర్ అయిపోయిందని చెప్పి ఎంత ఏడ్చానంటే, ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను తనకి డ్రెస్ వేసి పంపించింది ఫొటోస్ ఉంది, నేను మీకు అది పెడతాను. హీ వాజ్ నాట్ రెడీ టు క్లిక్ ఫోటో ఆల్సో, అలా ఉండే అనమాట సిచ్యువేషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తప్పు యాజ్ పేరెంట్స్, యాజ్ మదర్ మెయిన్లీ మన పైన ఎన్ని ఉంటాయి. వీ ఆల్వేస్ వాంట్ టు డూ ద బెస్ట్ ఫర్ అవర్ కిడ్స్. వీ ఎండ్ అప్ ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది, దాట్ విల్ నాట్ మేక్ అస్ ఎనీ లెస్ ఆఫ్ అ మదర్. ఆ మూమెంట్కి మనం గిల్ట్లో వెళ్ళిపోతాం. నేను కూడా అలానే గిల్ట్లో వెళ్ళిపోయి, నాకు లిటరలీ మూవీస్లో బీచ్లో అంటే సముద్రం ఆగిపోయేటట్టు, అలలు ఆగిపోయినట్టు ఫ్రీజ్ షాట్స్ వస్తాయి, భూమి కదిలినట్టు, కాళ్ళ కింద నుంచి భూమి వెళ్ళిపోయినట్టు, పావురాలు అలా స్టాప్ అయిపోతున్నట్టు, ఫ్రీజ్ అయిపోయినట్టు షార్ట్స్ వేసారు కదా. లిటరలీ ఐ కుడ్ ఫీల్ దట్ అనమాట. ఒకటిసారి ధడం అని అయిపోయి ఎంత ఏడ్చానంటే మ్యామ్కి చెప్పా, మ్యామ్ కెన్ ఐ టాక్ టు అర్హాన్ ప్లీజ్ కుదిరినప్పుడు అని. మ్యామ్ కాల్ చేసి అర్హాన్ మ్యామ్ పుట్టింగ్ ఆన్ స్పీకర్, యూ కెన్ టాక్ అన్నారు. హీరా అస్సలం అలైకుం అంటే మమ్మ అన్నాడు. ఆ గొంతు వినగానే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. ఇప్పుడు చెప్తుంటేనే నాకు కొంచెం చోక్ అవుతుంది. నేను ఐఎమ్ సో సారీ హీరా అంటే ఇట్స్ ఓకే మమ్మ అన్నాడు. ఎంత ఇన్నోసెంట్. వాళ్ళ కళ్ళలో మనం ఏం చేసినా కూడా, మదర్స్ మెయిన్లీ ఏం చేసినా కూడా ఎప్పుడు మనం ఆ హై పొజిషన్లో ఉంటాము. పర్లేదు ఇట్స్ ఓకే అని తను అంత క్యాజువల్గా అలా తీసేసుకునేసరికి, అంటే నేను ఏం చేశాను లైఫ్లో దట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దీస్ ఏంజల్స్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం యాజ్ మదర్స్ అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసేస్తాము, తెలియకో తెలుసో అయిపోతాయి. బట్ దట్ డస్ నాట్ మేక్ అస్ ఎనీ లెస్ ఆఫ్ అ మదర్. ఎప్పుడైనా స్కూల్కి లేట్ అయిపోతుంది ఆర్ ఏమైనా అనుకుంటాము మన పిల్లలకి మనం ఇది చేయాలి అని చెప్పి ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాము, అది సమ్ టైమ్స్ వీ ఫెయిల్ ఫుల్ఫిల్లింగ్ దట్. అంటే ఈ 4 years అయ్యేసరికి నేను నా బేబీ కోసం ఇది సేవ్ చేయాలి ఆర్ ఇది కొనాలి అనుకుంటాము, కుదరకపోవచ్చు డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ అంతా. సో దట్ డస్ నాట్ మేక్ అస్ ఎనీ లెస్ ఆఫ్ అ మదర్. మన దేవుడు అన్నీ ఆలోచించే మనల్ని ఆ బేబీకి తల్లిగా సెలెక్ట్ చేస్తారు. సో నేను నిన్న తెలుసుకుంది, అంటే మా అత్తగారు, మా వారు, తబస్సు అందరూ, మా అక్క, వీళ్ళందరూ నాకు, నేను గిల్ట్ ట్రిప్లో వెళ్తే లేదు నువ్వు అలా ఫీల్ అవ్వకు, ఇట్ ఇస్ నార్మల్ అవుతుంది అని చెప్పి ఆ మూమెంట్లో వాళ్ళు నాకు కన్సోల్ చేశారు. నాకు వీళ్ళందరూ ఉన్నారు కన్సోల్ చేయడానికి. ఎవరికైతే లేరు అలాంటి వాళ్ళ కోసం నేనున్నాను. ఇట్స్ ఆల్ నార్మల్. మనం అందరం అదే బోట్లో సేల్ అవుతున్నాము, అందరికీ అలా జరుగుతుంది. సో దట్ డస్ నాట్ ఏమంటారు, మీరు గిల్ట్ ట్రిప్లో వెళ్ళకండి, యు ఆర్ ద బెస్ట్ ఫర్ యువర్ బేబీ. అయితే ఇవాళ నిన్న జరిగింది చెప్పాను కదా, ఇవాళ మా అర్హాన్ స్కూల్లో హాలోవిన్ ఉంది కాబట్టి
అర్హాన్ వెళ్ళాడు. అర్హాన్ వచ్చే లోపు కపుల్ ఆఫ్ థింగ్స్ ఉండే. ఒకటైతే ఐ హ్యాడ్ టు ఫిల్మ్ వీడియో, ఒక బ్రాండ్ వీడియో ఫిల్మ్ చేసేది ఉండే. అది ఫిల్మ్ చేశాను. ఏంటంటే ఇప్పుడు ఎడిట్ చేసుకుంటే అర్హాన్ రాకముందు ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి అది ఎడిట్ చేద్దామని కూర్చున్నాను. సో ఇప్పుడు మా అమీర్ లేచే ముందు నేను నా వర్క్ ఫినిష్ చేసుకొని అర్హాన్ కూడా వచ్చేస్తాడు, అన్నం తినేసి. ఆ తర్వాత మేము అర్హాన్ వాళ్ళ క్లాస్మేట్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. సో అదంతా వ్లాగ్ చేద్దాము. ఫస్ట్ టైం కాబట్టి, అంటే ఫస్ట్ టైం నేను, అర్హాన్, ఆమిర్ ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. ఇట్స్ డెఫినెట్లీ అవర్ ఫస్ట్ కాబట్టి ఇట్స్ అ మెమరీ. సో ఒక మెమరీగా మాకు ఉంటుంది. అండ్ మేము ఇలా బర్త్డే పార్టీకి బయటికి వెళ్ళినప్పుడు మా డే ఎలా ఉంటుంది. ఆమిర్ అని అర్హాన్ క్లాస్మేట్స్, అంటే తన ప్రీవియస్ స్కూల్ ఏకంలో తన క్లాస్మేట్ బర్త్డే అనమాట. కొత్త స్కూల్ క్లాస్మేట్ కాదు. కొత్త స్కూల్లో అందరూ అర్హాన్ కన్నా పెద్దగా ఉన్నారు. ఒక అమ్మాయి అర్హాన్ కన్నా చిన్నగా, అంటే నవంబర్లో ఒక అమ్మాయి బర్త్డే ఉంది. మిగతా అందరూ అర్హాన్ కన్నా పెద్దవాళ్ళే కొత్త స్కూల్లో. బట్ పాత స్కూల్లో అర్హాన్ కన్నా చిన్నగా, అర్హాన్ ఏజ్లో పిల్లలు చాలా మంది ఉన్నారు. సో అలా ఇవాళ ఒక బాబు బర్త్డే ఉంటే అక్కడికి వెళ్తున్నాము. సో మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్దామని చెప్పి బర్త్డే పార్టీలో మా సెలబ్రేషన్స్, మా హంగామా ఎవరేనో అదే మా అర్హాన్ ఐ డోంట్ నో పాత ఫ్రెండ్స్ని కలిసి ఎలా రియాక్ట్ అవుతాడు, వాళ్ళందరూ ఆమెని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు. ఆ అబ్బాయికి కూడా ఎవరైతే బర్త్డే ఉందో ఆ అబ్బాయికి కూడా చిన్న తమ్ముడు ఉన్నాడు, హూ ఇస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఆమిర్, అంటే జస్ట్ ఒక నెల పెద్ద అనమాట. ఆ అబ్బాయికి 5 months, మన ఆమిర్కి 4 months. ఎలా మన హిత్వి ఏజ్ అనమాట అబ్బాయి, జస్ట్ 1 month డిఫరెన్స్. సో సరే బ్లాగ్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం, ఒక మెమరీగా ఉంటుందని చెప్పి. సో నేనైతే క్విక్గా నా వర్క్ ఫినిష్ చేసుకొని అన్నం తినేసి అర్హాన్ వచ్చినప్పుడు కలుస్తాను. చాలామంది నన్ను అడిగారు నేను ఏ యాప్ వాడుతున్నాను ఎడిట్ కోసం. నేను యాపిల్ ప్రొడక్ట్స్ వాడతాను కాబట్టి ఎఫ్సిపి ఇందులో, అంటే యాపిల్ మ్యాక్బుక్లో నాకు యాప్ స్టోర్లో దొరికిస్తుంది. సో ఎఫ్సిపి వాడతాను. అదర్వైజ్ ప్రీమియర్ ప్రో కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఎఫ్సిపి కంఫర్టబుల్, నాకు ప్రీమియర్ ప్రో కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది అనమాట. సో నేను ఎఫ్సిపి అంటే ఫైనల్ కట్ ప్రో ఈ యాప్ వాడతాను. సో ఇంకా లెట్ మీ ఫినిష్ మై వర్క్ అండ్ క్యాచ్ యూ ఆఫ్టర్ అర్హాన్ కమ్స్. ఇప్పుడే ఆమిర్ పడుకున్నాడు. ఎంత మెస్ అయిపోయిందంటే రూమ్ మొత్తం సదిరి చేసి అలా బెడ్ పైన అలా వదిలేసాను. బికాస్ ఆమిర్ పడుకోవాలి, చాలా నిద్రలో ఉండే. షార్ట్స్ వచ్చా రాలేదో కూడా నాకు తెలీదు. అదైతే ఫస్ట్ కూర్చొని ఎడిట్ చేద్దామని చెప్పి అలా పెట్టేసి వచ్చేసాను. అస్సలాము అలైకుం. अस्सलाम वालेकुम. अम्मो घोस्ट खुला लिए. What is that? Mama, but I want to go in party like this one in this place. You want to go to party in this dress? Yeah, Can you please. show friends how your costume? Wear your mask properly and show. Okay, wait. Oh my God, who is this? Tada tada. Paw Patrol. Hey, 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 Arhan hai. I thought it is Chase. It's not Chase. Arhan, hi. Can I see the Halloween ghost? Show me. Oh my goodness. Can I see that? Oh. This is inside a lollipop. Oh. Like good dog. Cute dog है ये. Chase, give me a huggy. Chase. You know what is this boy? This boy is handsome fever boy. I am Ryder. And who's Ryder? Chase. He's Ryder. Stop it. Ryder, where is Chase? What hand? स्कूल నుంచి వచ్చాడు. Amma. Halloween trick or treat. आपका दिए फ्रेंड्स को? मेरा दीदी फिनिश हो गया. मैं दीदी का बैग में भी नहीं. बैग में भी नहीं है. इधर आओ, बैठ रहे हैं, देखेंगे. Oh my God, Chupa Chups, unhealthy. No. Oh my God, Dairy Milk, unhealthy. Oh my God, Just Jelly, unhealthy. Oh my goodness, this also unhealthy. This has only 50% of peanuts. It has jaggery, it has sugar, it has liquid glucose. Very unhealthy. Oh my God, Perk, unhealthy. Oh my God, another unhealthy.
I will give you another. I will give you for healthy वाले chocolates. Another one healthy. क्या है ये? Trick or treat. I will give you nice काजू कतली रे. ये कतरे तो खसा खसा कर तो निंजा कॉस्ट्यूम है खसा. No बाबा इसमें मैं दूसरा दे तू. रियली में. और क्या है? Another one. Oh my God. कितने सारे. अरहान का कहाँ है? पूरे चॉकलेट्स खत्म आपके हेल्दी वाले. मेरे पास है ना, मैं आपके से रख ली ना. काजू कतली होना करेक्ट. मैं दे तो रे. यम्मी यम्मी है. चलो लेट्स गो. టాడా రెడీ అయిపోయాను. ఇది ఎవరి డ్రెస్ మీరందరూ గెస్ట్ చేసే లోపు నేను చెప్పిస్తాను. మన ఫ్రాలిక్ తబస్సుం అనమాట. యాక్చువల్లీ నేను తబస్సుం అనుకోకుండా నేను కూడా నా కార్ట్లో యాడ్ చేసి పెట్టుకుని ఉండే. అండ్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దాం, అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దామని చెప్పి ప్లేస్ చేయలేదు. సరే తబస్సుం దగ్గర ఎలాగో ఉంది కదా, ఎప్పుడో ఒకసారి వేసుకునేది ఎందుకు, జస్ట్ కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది. సో ఇట్స్ ఓకే, పెద్దగా ఉంటే కంఫర్టబుల్గానే ఉంటుంది కదా అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేసుకోలేదు. ఇవాళ బయటికి వెళ్తున్నాను కాబట్టి తబస్సుం దగ్గర అడిగి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో ఇలా మన ఫ్రాలిక్ తబస్సుం డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా బయలుదేరదాము. అర్హాన్ కూడా రెడీ అయిపోయాడు. అక్కడ మా ముక్కు మీద ఆమెర్ పడుకుని ఉన్నాడు. లెట్స్ గో. కోన్సా కార్ హే వో? ఫూఫీ కార్ అంట. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ మా అర్హాన్ గీశాడు. ఈ కార్ ఫూఫీ కార్. मम्मा कैमरा खराब हो गया जान. हो जान नया बाय करेंगे ओके इंशाल्लाह. रेड कलर. वो भी रेड कलर में. हाँ. रेड कलर कैमरा होना कहते हीरा भैया को. रेड कलर में होना कहते. आपको भी रेड होना आमिर. మొత్తానికి బయలుదేరాము. దారిలో అర్హాన్ పడుకున్నాడు, మా ఆమిర్ కూడా పడుకుంటున్నాడు. పొద్దున్నే లేచేస్తారు ఇద్దరు. ఇప్పుడేమో ఫుల్ నిద్ర వస్తుంది పాపం. ఆనెస్ట్లీ నాకు నిద్ర వస్తుంది. బట్ వీ హ్యావ్ టు గో కాబట్టి ఇట్స్ బీన్ వెరీ లాంగ్. అండ్ ఆల్సో ఇది మా ఆమిర్ది ఫస్ట్ విజిట్ కాబట్టి ఎక్సైటెడ్. ఇద్దరు పిల్లలు పడుకుండిపోయారు. మా అర్హాన్ పొద్దునే 6 o'clock or 6:30 ముందు లేచేస్తాడు. లేచి ఆమిర్ కూడా లేచేస్తారు. ఇద్దరు పిల్లలతో నేను లేవాలి. ఇంకా దర్స్ నో ఆప్షన్ అనమాట. పాపం కార్లో అలసిపోయి నిద్రపోతుండే. ఇందాక చూస్తున్నప్పుడే కళ్ళు ఎర్రగా అయిపోతుండే. నేనే చెప్దాం అనుకున్నా తనకి, కళ్ళు ఇలా ఇలా మూసుకుపోతుంటే అప్పుడు రిలాక్స్ ఆన్ మమ్మ అంటే ఎందుకు అన్నాడు. బికాజ్ యూ కెన్ గో దేర్ అండ్ ప్లే అంటే అప్పుడు సరే అని చెప్పి అలా పడుకున్నాడు అనమాట. ఆమిర్ కూడా అలా నర్స్ చేస్తూ ఆమిర్ కూడా పడుకున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఫ్రెష్గా ఉంటారు. ఐ హోప్ సో అండ్ దే విల్ హ్యావ్ ఫన్. ఇంకా మొత్తానికి అక్కడికి వెళ్దాం. ఎంత టైం పడుతుందో తెలియదు. బికాస్ అవుట్ ఆఫ్ నో వేర్ ఇవాళ ఇంత ట్రాఫిక్ ఉంది. లేదా రేలీలానే ఉందా, నేను బయటికి ఇవాళ వస్తున్నానో తెలీదు. సో అదనమాట, ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళాక కలుద్దాం. బర్త్డే పార్టీ మధ్యలో ఆమె ఇందాక పడుకున్నాడు. ఇప్పుడు మా అర్హాన్ని నువ్వు పీపీ చేసుకుంటే వి విల్ ఎక్స్టెండ్ అంటే సైలెంట్గా వచ్చి పీపీ చేసుకుంటే బబ్బుల్ కోసం వెళ్తాం రండి.
while you're young. Take the girls tonight, sing the sleighing song. Good one. Amma, what are you doing? Nursing Amir, baby. Are you done with your birthday party? Yeah. Did you have fun? Yeah. Yeah. Who is recording? అదేహో హీరా భయ్య ఇస్ రికార్డింగ్. మా ఆమె నైట్ డ్రెస్ కూడా వేసుకున్నాడు. లేట్ అయిపోయింది కాబట్టి కార్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాడు. We all also fun. I also had fun, baby. Thanks for asking. You also want to go again? Yeah, I want to go again. Will you take me again? Yeah, I also want to go again. Yeah, show me. Show me your face. Tell me. I want to go again. You want to go again? Yeah. Inshallah, next year again. Okay. Did you have fun, Amin? Yes, it seems. He also wants to go again. మొత్తానికి ఆన్ ద వే ఆమన్ హౌస్ దగ్గర ఆగాము. కనిపిస్తుందో లేదో. అయితే మొన్న రీసెంట్ వీడియోలో కూడా మీరు చూసుంటారు. ఆమన్ హౌస్కి వెళ్ళాం కదా చిక్కీస్ తీసుకోవడానికి. ఆ గ్రేటర్ గుడ్ డబ్బాస్ చూపించాను కదా, అది అయిపోయినాయి అనమాట. మా అర్హాన్కి అండ్ ప్రిన్స్కి కావాలి. సో రీస్టాక్ చేద్దామని చెప్పి ఇంటికి వెళ్తూ ఆన్ ద వే ఇక్కడ ఆగాము. అప్పుడే అయిపోయిందా అంటే వాళ్ళు మాత్రమే తినరు, మేము కూడా తింటాము. అండ్ మెయిన్లీ ఇలా బండిలో ట్రావెల్ చేసినప్పుడు నాకు మోషన్ సిక్నెస్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో డైపర్ బ్యాగ్లో వేసుకుంటాను. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఆకలి వేసినా ఆర్ ఐ ఫీల్ లో ఆన్ ఎనర్జీ లేదా ఏమంటారు మోషన్ సిక్నెస్ అయ్యి ప్యూకిష్ ఫీలింగ్ వస్తున్నా కూడా అలా మంచి చేస్తూ ఉంటాను అనమాట. అందరికీ డిఫరెంట్ రకంగా ఉంటుంది. నేనేంటంటే ప్యూకిష్ వస్తే మంచి చేస్తా, మంచి చేసి అదో ప్యూక్ చేస్తా. అదొక రకమైన పిచ్ అనమాట. ఎనీవే ఇప్పుడు ఇక్కడ ఆగాము. అండ్ దీని తర్వాత ఆన్ ది వేనే డ్రై ఫ్రూట్స్ బాస్కెట్ అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉంది. అక్కడ కోకోనట్ క్యాండీ అని ఒకటి దొరుకుతుంది. యాక్చువల్లీ మా చెల్లి లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు మొన్న తను చూపించింది అనమాట. ఎంత డెలిషియస్ ఉంటుందంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోకోనట్ షుగర్, సో రిఫైన్డ్ షుగర్ ఉండదు. అండ్ చాలా బాగుంటుంది. వెరీ అంటే క్లీన్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ వర్జన్ ఆఫ్ ఎట్లా మైసూర్ పాక్లా ఉంటుంది అనమాట టేస్ట్. చాలా బాగుంటుంది, చూపిస్తాను. అక్కడ కూడా వెళ్తున్నాము ఆన్ ద వే. సో ఇవన్నీ ప్రతి వీడియోలో ఎందుకు చెప్తారంటే నాలాగా ఒకవేళ మీరు కూడా రిఫైన్డ్ షుగర్ ఇవ్వము అండ్ యూఆర్ ఓకే విత్ ది అదర్ న్యాచురల్ స్వీట్నెస్, డేట్స్ కానివ్వండి, కోకోనట్ షుగర్ కానివ్వండి, ఆర్ ఇన్ కపుల్ ఆఫ్ థింగ్స్ జాగ్రీ ఓకే అనుకుంటే, చిక్కీ లాంటివి అవన్నీ అనుకుంటే ఇవి తీసుకుంటారని. బికాస్ మనకి మార్కెట్లో దొరికే చిక్కీస్లో జాగ్రీ కూడా ఉంటుంది, షుగర్ కూడా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ బోట్ చిక్కీ ఉంటుంది కదా, ఇట్స్ అ వెరీ పాపులర్ బ్రాండ్. పేపర్ బోట్ చిక్కీ కదా అని చిక్కీ అనుకుని అందరు కొనేస్తారు, జాగ్రీయే కదా అని. బట్ అందులో వాళ్ళు షుగర్ ప్లస్ గ్లూకోజ్ కూడా యాడ్ చేస్తారు. బేసిక్గా అది కూడా షుగరే. ఇట్స్ నాట్ లైక్ న్యాచురల్ షుగర్, బట్ ఇట్స్ అ షుగర్ థింగ్. సో ఇవన్నీ అంటే ఇట్స్ నాట్ క్లీన్. సో ఇలాంటివి జాగ్రీతో చేస్తారు కదా చిక్కీ అనుకుని ఏది పడితే అది తీసుకోకుండా కొంచెం కాషియస్గా ఉంటారు, ఇంగ్రీడియంట్స్ చూసుకుంటారని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. బాగా లేట్ అయిపోయింది. నేను ఎందుకు కొంచెం ఓకే ఉన్నానంటే వెళ్ళేటప్పుడు అర్హాన్ కార్లో పడుకున్నాడు. చాలా టైం పట్టింది వెళ్ళడానికి. సో మంచి ఒక 1 hour ప్లస్ నాప్ తీసుకున్నాడు. అండ్ మా అమీర్ ఫుల్లో పడుకునే ఉన్నాడు. ఇప్పుడే లేచాడు అనమాట. సో లేస్తే ఆన్ ది వే తనకు కూడా డ్రెస్ చేంజ్ చేసేసి ఇప్పుడే నర్స్ చేశాను. తను కూడా ఇంకా మోస్ట్లీ ఆన్ ద వే ఇంటికి వెళ్ళేటప్పుడు పడుకుంటాడు, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళాక యాజ్ సూన్ యాజ్ వి రీచ్ హోమ్ హీ షుడ్ స్లీప్. మా అర్హాన్కి ఇవి తను కావాలనుకున్నవి తీసేసుకుంటే ఇంకా అవి కూడా అయిపోతాయి. రేపు ఐ హ్యావ్ ప్లాన్స్ ఆఫ్ గోయింగ్ టు మమ్మీస్ హోమ్. అదంతా ఇంకా సెపరేట్ థింగ్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్దాం. ఓ బయటదే అసలు మెయిన్ మ్యాటరే చెప్పలేదు. బర్త్డే పార్టీ వాజ్ ఫ్యాబ్యులస్. మొత్తం డెకోర్ అంతా కూడా చాలా బాగుంది. అనుష్క ఎవరైతే బర్త్డే బేబీ వాళ్ళ మదర్, తనే డెకోర్ చేసింది అనమాట. ఇట్స్ ఆల్ డన్ బై డెకోర్ బై అనుష్ అని చెప్పి తన పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద ట్యాగ్ చేస్తాను. చాలా బాగా ఆర్గనైజ్ చేసింది, ఎవ్రీథింగ్ చాలా బాగా ప్లాన్ చేసింది అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చూద్దాం, లెట్స్ గో. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో ఎంజాయ్ ఇట్. ఇంకా మా అర్హాన్ వచ్చేసాడు. కమ్ హియర్ జాన్, కమ్ లాలియే, హ్యాపీ. అచ్చా బిస్మిల్లా.
येलो वाले लेके आए पृथ्वी को और आपको. ओके, हैंड्स टू योरसेल्फ. Also red and blue. रेड एंड पिंक एंड ग्रीन. Pink and green. No, red and green. ओके फाइन. चलो अभी होम या किधर? अभी किधर जाना है? Dry fruits. డ్రై ఫ్రూట్స్. చలో లెట్స్. Dry fruits. సో మొత్తానికి నేను నా నైట్ ఇంటికి వచ్చాక వ్లాగ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నేను ఏమన్నా ఫ్రూట్ బాస్కెట్కి వెళ్ళి అక్కడ చూపిస్తాను వాళ్ళు తినే ఏమంటారు మైసూర్ పాక్లా ఉండే ఒక స్వీట్ అన్నాను కదా. అన్ఫార్చునేట్లీ 8:30కి ముందే వాళ్ళు క్లోజ్ చేశారనమాట. 8:30 టైం చూడగానే నేను వాళ్ళకి కాల్ చేశాను, వస్తున్నాము వెయిట్ చేయండి అని చెప్దామని. బట్ అప్పటికి వాళ్ళు షాప్ క్లోజ్ చేశారు. సరే ఎలాగో అది కొనలేకపోయాము, అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అది రికార్డ్ చేయలేదు. ఇంటికి వచ్చాక come here and show me, Shanu. This is a normal regular pencil and you will hold it like this, not here. Okay, you will hold it here. Blue. क्या बोलूं? Normal जान, normal black वाला जो अपन normal लिखते ना वही है. Black color. ठीक है, బాక్స్ లేకే आओ. సో అదనమాట. అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇది రికార్డ్ చేయలేదు. ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయ్యి, అండ్ లేట్ అంటే ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆల్మోస్ట్ హాఫ్ స్లీప్ ఉండే కాబట్టి వాళ్ళని పడుకోబెట్టేసి ఆ రొటీన్ అంతా దాంతో సరిపోయింది మా నైట్ అంతా కూడా. అయితే ఒకటి అల్హమ్దుల్లా దట్ ఐ వెంట్. పిల్లలు నేను క్వాలిటీ టైం స్పెండ్ చేశాము. అండ్ అర్హాన్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ కలిసి కూడా ఇట్ వాస్ ఫీలింగ్ సో నైస్. ఆ పిల్లలందరూ లిటరలీ మంత్స్ బేబీ ఓల్డ్ ఉండే అనమాట. 11 months 13 months యూనో మా అర్హాన్ అప్పుడు అందరికన్నా యంగెస్ట్ 9 monthsలో జాయిన్ అయ్యాడు పీటీపీ. సో అది ఇంకా ఏదో చెప్దాం అనుకున్నా మా అర్హాన్ దగ్గరికి వెళ్ళి మర్చిపోయాను అనమాట. ఎనీ విచ్ వేస్ ఐ హోప్ మీరందరూ వీడియోని ఎంజాయ్ చేశారు. అంటే మేము ఆ పార్టీని ఎంతగా ఎంజాయ్ చేసామో మీరందరూ కూడా అంతగా ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.